అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు సాయంత్రం గుడికి వెళ్తున్నా అండి. అందుకే రెడీ అయ్యా అనమాట. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నా. గుడికి వెళ్ళాక ఆంజనేయ స్వామిని చూపిస్తానే, మీరు కూడా దర్శనం చేసుకోండి. సరే, నా చీర బాగుందా అండి? గుడి దగ్గరికి వచ్చేసానండి. పూలను ఇంకా కొబ్బరికాయ కొన్నాను అనమాట. ఇదే గుడి అండి, చిక్కడపల్లి ఆంజనేయ స్వామి గుడి. లోపలికి వెళ్తున్నాం. వచ్చేసి దర్వాజా గుమ్మం పెద్దది, దీనికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాను అనమాట. చూసారా, ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నా అన్నమాట. పూజారి గారు ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడ చుట్టూ తిరగటానికి వెళ్తున్నాం అన్నమాట. చుట్టూ తిరిగేసి తిరుగుతున్నాం. వెనకాలేమో ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. చాలా బాగుందండి, భలేగా మంచిగా ఉందన్నమాట. గుడి చుట్టూ చక్కగా భలేగా ఇలా బొమ్మలతో విగ్రహాలు చాలా బాగున్నాయండి. రాములోరి పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని ఉన్నాయన్నమాట బొమ్మలు. ఇది గుడి లోపల రాములోరి విగ్రహాలు. వచ్చేసి ఆంజనేయ స్వామి, వచ్చేసి శతకోపం పూజ చేయించుకొని శతకోపం పెట్టించుకున్నాం అనమాట. ఆంజనేయుల వారి ముందు ఇలా ఒంటె విగ్రహం ఉందన్నమాట. సరే, బాగుంది కదా. అటు పూజ చేసుకొని శతకోపం పెట్టించుకొని యువతలకు వచ్చాక రావి చెట్టు దాని కింద ఇలా శివుడు ఉందన్నమాట. ఇలా నీళ్ళతో అభిషేకం చేసి నేను మా ఆయన ఇద్దరం. ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయండి ఆ చెట్టు కింద. అభిషేకం చేసి అవతలకి వెళ్ళాక ఈయన సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఇక్కడ రెండు చిన్న గుళ్ళు ఉన్నాయండి. ఒకటి శివుడు, ఇలాగే శివుడు ముందు నంది అనమాట. ఏమొచ్చేసి భువనేశ్వరి దేవి వచ్చి వినాయకుడు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. వాటికి ఇలా దండం పెట్టుకొని అవతలకి వెళ్తే ఇది హోమగుండం, హోమం చేస్తారన్నమాట మండపం ఇది. ఆ మండపంలో రాములవారి విగ్రహం పటం ఉంది. ఇది వచ్చేసి అద్దాల గది, కృష్ణయ్య ఉన్నాడు బొమ్మ. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వెంకటేశ్వర వారి విగ్రహం కూడా ఉందండి. ఇది కూడా అద్దాల్లో ఉంది, అందుకనే లైటింగ్స్ పడి అలా లైట్లు కనపడుతున్నాయి అన్నమాట. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.